ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాల్ని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాల్ని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేళ్లు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువతున్నారు, మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది? ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు? మత్స్యకారుల్లో గొప్ప గజెత్తగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజెత్తగాళ్ళు ఉన్నారేమో, ఎవరికి తెలుసు? అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి